దీక్షా విరమణ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు చేయవలసినటువంటి విధులు ఓన్లీ దీక్షలు ధరించిన స్వాములకు సూచనలు గమనించగలరు. మీరు ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత యథాతథముగా మీ ఇంటికి వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ హాల్ట్ అవ్వదు, దయచేసి గమనించగలరు. ఈ తల్లి క్షేత్రమునందు పొందినటువంటి మీ యొక్క ఛాయాగ్రహణమును అనగా మీ శరీరం గ్రహించిన గ్రహణ శక్తిని, ఆ నీడను, ఆ కళను ఛాయాగ్రహణం అంటారు. ఆ గ్రహణ శక్తిని, ఆ గాలిని, ఆ నీడను మీ కాలి దుమ్ము, ఈ క్షేత్రంలో మీరు అంటించుకున్న కాళ్ళ దుమ్ము సరాసరి మీ ఇంట్లో పడాలి. మధ్యలో ఎక్కడ హాల్ట్ అవ్వద్దు. ఒకవేళ దూర ప్రాంతాలు కదా గురుదేవా, ఈరోజు ట్రైన్ ఎక్కితే రేపు పోతాం అనుకుంటే దానికి నియమం లేదు. వేరొకరి ఇంటికి వెళ్ళడము, అక్కడ తినడము, పడుకోవడం, ఒక నిద్ర చేయడం ఇవి చేయకండి. ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు మధ్యలో ఒక హోటల్ తీసుకొని హాల్ట్ అవుతామంటే దానికి లెక్కలు లేవు, హోటల్కి లెక్క రాదు. ఎవరింటికి వెళ్ళొద్దు, సరాసరి మీ ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళగానే కాళ్ళకున్న చెప్పులు విడిచి అలాగే దుమ్ముగాళ్ళతో ఇంటికి జొర్రండి. ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లంతా తిరిగి వచ్చినాక బయటికి వచ్చి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోండి. కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ స్నానం చేసుకోండి. శుచి శుభ్రతలతో అన్నీ పవిత్రంగా అయిన తర్వాత మీ ఇంట్లో మీ ధర్మపత్నికి చెప్పండి. ఒకవేళ మాతాజీలు ఉంటే మీరే చేయండి. ఇంటికి వెళ్ళాక ఇళ్ళని శుభ్రపరచుకొని గుమ్మానికి పసుపు రాయమని చెప్పండి. ఆడవాళ్ళైతే పసుపు రాయండి, మగవాళ్ళైతే మీ అర్ధాంగులకు చెప్పండి. పసుపు రాసి 16 కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు ఉన్నది కుడి చేయి భాగం పెట్టండి, పీచు లేని ఎడమ చేయి భాగం పెట్టండి. అందులో కాసింత బెల్లమో లేదా పంచదారను వేయండి. పసుపు కుంకుమలు పెట్టొద్దు, దయచేసి గమనించగలరు. గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కిచెన్లో స్టవ్ వెలిగించి 3 సార్లు పాలు పొంగించండి. పాలు పొంగించిన తర్వాత హనుమంతుని దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టి 5 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకోండి. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో సాంప్రదాయకంగా సర్వ పరిపూర్ణములను సర్వ ఐశ్వర్య పరిపూర్ణాన్ని ప్రసాదించేది పూర్ణంతో చేసే భక్ష్యాలు. బెల్లము పప్పు వేసి పూర్ణం చేస్తారు. ఆ పూర్ణాన్ని పిండిలో పెట్టి పోలేలు చేస్తారు కదా, పోలేలు అంటారా భక్ష్యాలు అంటారా? భక్ష్యాలు. ఎనప పెనం మీద నెయ్యి చుక్కలు వేసి నెయ్యి మీద ఆ భక్ష్యాలు కాలిస్తే పొగ వస్తుంది చూడండి, ధూపం సుర్రు సుర్రుమని. ఆ ధూపం పర్యావరణమునకు ఎంతో మేలు చేసేదై ఉంటుంది. కాబట్టి ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితమో ఇనప పెనం మీద భక్ష్యాలు కాలితే ఆ ప్రదేశమంతా కూడా ఎయిర్ ప్యూరిఫికేషన్ ఏర్పడుతుంది, స్వచ్ఛమైన ప్రాణవాయువు ఉత్పత్తి చెందుతుంది. మనం జీవించుకొని బ్రతకడానికి అనువైన వాతావరణ ప్రతికూల సానుకూల పరిస్థితులు రెండూ ఏర్పడతాయి. భక్ష్యాలు చేసి మీతో పాటు పక్కింటి వాళ్ళనో వెనకింటి వాళ్ళనో ముందింటి వాళ్ళనో ఈ పక్కింటి వాళ్ళనో ఎవరినో ఒక 5 మందిని పిలిచి మీతో పాటు సమిష్టి ఒక 5 మందికి భక్ష్యాలతోన భోజనం పెట్టండి. ఆ రోజే ఒక 5 మందికి భోజనం పెట్టి అమ్మవారికి అక్కడి నుంచే దండం పెట్టుకోండి. మీ దీక్షా ఫలము మీ ఇంట్లో పరిపూర్ణంగా సంవత్సరం వరకు మీరు ఏమనుకుంటుంది జయం అవ్వడానికి, ఆ ఇంటికి ఏ సమస్య రాకుండా, ఎటువంటి నరదృష్టి ప్రభావం కాకుండా, ఎటువంటి దుష్ట ప్రయోగాలు కాకుండా ఆ ఇంటికి పరిపూర్ణమైన కళాకర్షణ శక్తి, ఆ ఇంటికి పూర్ణ ఆయుష్ ఐశ్వర్య శక్తి సిద్ధిస్తాయి. ఇది దీక్షలు ఉన్నవాళ్ళు రేపు వెళ్ళి చేయవలసినటువంటి విధి. రేపు లేకపోయినా ఎల్లుండి పోయిన తర్వాత చేయవలసినటువంటి విధి. అర్థమైందా? ఇప్పుడు కొట్టాలి సపట్లు. అందరూ ముగ్ధ మనోహరం అయిపోయారు, డెప్త్ అలా చూస్తున్నారు. ఇంకా సపట్లు ఏం కొడతారు, పాడు. ఇక దీక్ష విరమణ తర్వాత ఇంటికి వెళ్ళాక ఏమన్నా సందేహాలు ఉంటే ఇప్పుడే అడగండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఫోన్లు చేస్తే ఇక్కడ ఎవరు ఫోన్లు ఎత్తారు, లేసి అడుగు. శభాస్. ఏం పేరప్ప? జీవన్ కుమార్ గారు అద్భుతమైన ప్రశ్న అడిగారు. మాల వేయడానికి అర్హత ఎవరికెవరికి ఉంటుందంటే, జన్మనిచ్చిన తండ్రికి తల్లికి మాల వేసే అధికారం ఉంటుంది. తనకన్నా వయసులో పెద్దవాడికి పెద్ద అక్కకు మాల వేసే అధికారం ఉంటుంది, దీక్ష ఇచ్చే అధికారం ఉంటుంది, మంత్రం చెప్పే అధికారం ఉంటుంది. తనకన్నా చిన్నవాడు పెద్దవాడికి దీక్ష వేయకూడదు, తనకన్నా చిన్న చెల్లెలు దీక్ష వేయకూడదు. ఇవి నియమం. దీక్ష వేయడానికి నియమం ఎట్లాగో దీక్ష తీయడానికి కూడా వాళ్ళే అర్హులు. ఎవరు? మనకన్నా పెద్దదై పుట్టిన తోబుట్టు మన అక్క, మన అన్న, లేదా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరికీ అర్హత ఉంటుంది. వీళ్ళెవరూ లేరు గురుదేవా, నేను అనాథని అనుకుంటే
సహధర్మచారిణి అనగా మన అర్ధాంగి, మీ ధర్మపత్ని, మీ శ్రీమతి, అన్న, అక్క, చెల్లెలు, తమ్ముడు, మేనత్తలు, మేనమామలు, పిన్నమ్మలు, బాబాయిలు, అత్తమ్మలు, అన్ని బంధాలలో ఉండేటటువంటి అన్ని విలువలలో ఒక అర్ధాంగికి సమానమైనవి. ఒక భార్య లోపల అన్ని క్యాడర్స్ ఉంటాయి కాబట్టి ఆమె అన్నిటికీ యోగ్యురాలు. ఆమె దీక్ష ఇయ్యనూవచ్చు, తీయనూవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులతో చేయించుకోవచ్చు. తల్లిదండ్రులు లేని పక్షాన సహధర్మచారిని పరదేవతగా భావించి ఆ పూటకు దీక్ష తీసేటప్పుడు ఆమెను సాక్షాత్తు జగన్మాతగా మనం భావించాలి. ఆమెను భార్యగా చూడకూడదు. ఆ ఒక్క సెకండ్, ఒక 2 నిమిషాలే. అమ్మా, నువ్వు పరదేవతతో సమానం. మా తల్లిదండ్రులు లేరు, మా అన్నలు లేరు, మా అక్కలు లేరు, నా గురువు చాలా దూరంగా ఉన్నాడు, ఊళ్ళో ఎవరైనా బ్రాహ్మణుడు, ఒక పురోహితుడు, ఒక జంగమయ్య ఉన్నాడంటే వాళ్ళు లేరు. సరే, నువ్వే పరదేవతవు కానా, నీవు నా దీక్షను తీయమ్మా అని ఆమెను వేడుకుంటే ఆమె దీక్ష తీసేస్తుంది. తీసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. నాకు తగ్గట్ల మీరుండరు, మీకు తగ్గట్ల నేనుండా. సరే, సమానం ఉండం, అసలు ఎవరికి ఎవరు తక్కువ లేము.